హీరో సుమంత్, హీరోయిన్ కమలిని ముఖర్జీ జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన మూవీ గోదావరి సినిమాకు సినీ ప్రేక్షకుల్లో ఎంతటి స్థానం ఉందో చెప్పనవసరం లేదు. ఈ చిత్రం శేఖర్ కమ్ముల సినిమాల్లోనే బెస్ట్ క్లాసిక్గా మిగిలింది. 90s వారికే కాదు, 20s వారికి, అలాగే ఎంతో మందికి ఈ సినిమా ఫేవరెట్ మూవీ. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు మరోసారి విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో రిలీజ్ మూవీల హవా ఎక్కువగా నడుస్తోంది. ముఖ్యంగా స్టార్ హీరోల బర్త్డే వేడుకలకు లేదా ఏదైనా స్పెషల్ రోజుల్లో వారు నటించిన చిత్రాలను సైతం రిలీజ్ చేస్తూ అభిమానులను ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నారు మేకర్స్. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. అంతేకాకుండా కొన్ని చిత్రాలు ఫ్లాప్ అయినా కూడా రిలీజ్లో భారీ విజయాలను అందుకున్నాయి. ఇలాంటి సమయంలోనే ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ కూల్ మూవీ రిలీజ్కి సిద్ధమైంది. ఆ సినిమా ఏదో కాదు, గోదావరి. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ అద్భుతమైన చిత్రంలో హీరోగా సుమంత్, హీరోయిన్గా కమలిని ముఖర్జీ నటించారు. ఈ సినిమా అప్పట్లో ఎంతోమంది యూత్ని, ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా కల్ట్ క్లాసిక్ హిట్గా నిలవటమే కాకుండా ప్రేమికులకు బాగా అర్థమయ్యే కథ కావటం చేత ఎటువంటి హడావుడి లేకుండా హాయిగా సాగిపోయే సినిమా కథగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో డైరెక్టర్ శేఖర్ కమ్ముల మెస్మరైజ్ చేశారని చెప్పవచ్చు. ఈ కల్ట్ క్లాసిక్ సినిమా గోదావరి మార్చి 1వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర బృందం అఫీషియల్గా అనౌన్స్మెంట్తో సహా ఒక పోస్టర్ను సైతం విడుదల చేశారు. గోదావరి సినిమాని 4Kలో రిలీజ్ చేయబోతున్నారట. ఈ సినిమా ఏకంగా 5 నంది అవార్డులు గెలుచుకోవటమే కాకుండా ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకుంది. ఇందులో హీరో సుమంత్ నటన, కమలిని ముఖర్జీ అందం అందరినీ కట్టిపడేసేలా చేసిందని చెప్పవచ్చు. మరి రిలీజ్లో ఏ మేరకు ఈ సినిమా ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.